ఆమె ఆయన ఒక్క మాట పలికితే ప్రశాంతమైపోదా నీ జీవితం? నీ జీవితం ధన్యమైపోదా? నీ బ్రతుకంతా సంతోషంగా మారిపోదా? నీ బ్రతుకంతా దీవెనగా మారిపోదా? నీ కుటుంబం దీవెనగా మారిపోదా? నువ్వు ఏ విషయంలో గందరగోళం పడుతున్నావు? నువ్వేమి భయపడవలసిన పని లేదు. ఆయన నీ చెంతన ఉండగా నీకు ఎందుకు చింత అన్నాడు ఆయన. ఎవరున్నారు వాళ్ళ మధ్యలో? దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నవాళ్ళు భయపడవలసిన పనే లేదన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పక్క వాళ్ళకి చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పమ్మా అని చెప్పండి. వాళ్ళకి పక్క వాళ్ళకి చెప్పండి. అయితే కృపా సత్య సంపూర్ణమైన దేవుడు మన మధ్యలోనికి వచ్చాడు. ఆ దేవుడు కార్యాలు చేయడం ప్రారంభం చేస్తాడు ఆయన. ఓ నతానియేలు, నేను చెప్పిన మాటను బట్టి నువ్వు నమ్ముతున్నావేమో గాని ఇంతకన్నా గొప్ప కార్యాలు చూస్తావన్నాడు ఆయన. ఓ ఆయన గొప్ప కార్యాలు ఏం చేస్తాడు తెలుసా? ఆయన గుంటవారిని బాగు చేశాడు, గుడ్డివారిని బాగు చేశాడు, దయ్యాలు పెట్టిన వారిని బాగు చేశాడు. ఓ చనిపోయిన వారు లేపబడ్డారు, సమాధిలో ఉన్న వాళ్ళు లేచి వచ్చారు బయటికి. అంతేగాని గొప్ప కార్యాలు చూడలేదు ఆయన. నీవు చూడలేదా కార్యాలు? నీ కళ్ళతో చూపిస్తాడు ఆయన. నీ కళ్ళ ముందే కనిపిస్తావన్నీ. నువ్వు అనుకోవచ్చేమో ఏం జరుగుద్దో అని. నీవు చల్లారిపోవచ్చేమో కానీ ఆయన చల్లారిపోడు. ఆయన నీకు విసుగు రావచ్చేమో కానీ ఆయనకు విసుగు రాదు. ఆయన ఎదురు చూస్తున్నాడు ఆయన నీ కోసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు ఏకీపిస్తావా అని ఎదురు చూస్తున్నాడు ఆయన. ఆయనతో నువ్వు ఎప్పుడు కలిసి ఉంటావని ఎదురు చూస్తున్నాడు ఆయన. ఆ మాట అర్థమవుతుందా? ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఎన్నడూ కూడా నిన్ను విడిచిపెట్టేవాడు కాదు ఆయన. నువ్వు అనుకోవచ్చేమో నన్ను ఎవరు చూస్తారని, ఎలా చూస్తాడని. దేవుడు ఎప్పుడు ఆయన కన్నులు నీ మీద ఉన్నాయి. ఆయన మాట ఎప్పుడు వింటావని, ఆయన మీద నువ్వు ఎప్పుడు వేస్తావని. నువ్వే మోస్తున్నావు నీ భారాన్ని. నా భారం నేనే మోసుకోవాలి కదండి, నా బాధలు నేను పడాలి కదండి, నా కష్టాలు నేనే పడాలి కదండి, నేను ఏదో ఒక ప్రయత్నం చేయకపోతే ఎలాగండి అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నువ్వు ఏం ప్రయత్నం చేయవలసిన పనే లేదు. ఆయన నీ ప్రయత్నాలన్నింటిలో సాయం చేసేది ఆయనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన గొప్ప దేవుడు అండి. ఆయన చేసే కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు ఆయన. అద్భుతమైన కార్యాలు చేస్తాడు ఆయన. అసలు మనం దిగులు చెందవలసిన అవసరం ఏమీ లేదు. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది దిగులు పడిపోతూ ఉంటాం. అమ్మో ఏం జరుగుతుందో ఏంటో, పరిస్థితులు ఇవన్నీ ఎలా ఉంటాయో ఏంటో, నా జీవితం ఏంటి ఇలాగ అయింది అనుకుంటా ఉంటాం. కానీ నీ జీవితాన్ని ధన్యంగా మార్చగలిగిన వాడు ఆయన ఒక్కడే. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం.